ఏమీ వృధా చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కాన్ఫిడెంట్ గా సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి గెలుపుకి విజేతకి చివరి క్షణం వరకు గెలిచేదానికి ఒక వెంట్రుక వాసి తేడా. ఆ వెంట్రుక వాసి వారికి ఎవరైతే ఓపిక ఉంటారో వాళ్ళ విజేతలు అవుతారని నిరూపించుకున్నారు. వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. ట్రోఫీ విషయానికి వస్తే ఎంఎస్ ఫ్యాషన్స్ మన అన్నగారు మోహన్ అన్నగారిని వచ్చి వాళ్ళకి ట్రోఫీని బహుమతించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎంఎస్ ఫ్యాషన్స్ మదన్ గారిని కూడా వేదికను ఉద్దేశించి మన క్రికెట్ టోర్నమెంట్ ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అన్నగారు మాట్లాడతారా? అందరికీ జేబీఎం. ఎందుకంటే క్రికెట్ అంటే అందరికీ అభిమానమే. ఇంకా మీరు ఎదగాలని, ఎందుకంటే మన జిల్లాలో ఇంతవరకు ఎవరు ఆడింది చూడలేదు. మీరు ఈ కోచ్తో దీంతోనే ముందుకు బాగా ఇంకా ఆడి ఎవరో ఒకరు కానీ మన తరఫున, మన జిల్లా తరఫున ఆడాల్సిన మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా టోర్నమెంట్ చాలా చక్కగా సహాయం అందించినటువంటి ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా బాబ్జీ, ప్రభు, హరీష్, చిన్ని, కార్తిక్, సుభాష్, సూర్య, అభి, మిగతా అంపైరింగ్ చేసినటువంటి సీనియర్ ప్లేయర్స్ పార్థు, హరి, మన శరత్ బాబు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మొదటి బహుమతి ట్రోఫీని అందించవలసిందిగా మోహన్ అన్న గారిని, ఎస్ఆర్ ఫ్యాషన్స్ వారిని సహృదయంగా కోరుచున్నాము. ట్రోఫీ బిగ్ క్లాప్స్. అందరూ కరెక్ట్ నమాజ్ చదువుతున్నారు. వాళ్ళకి మనం గౌరవించి నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ట్రోఫీని బహుకరిస్తున్న ఫ్యాషన్స్ వారికి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైన్ బాయ్స్ వెళ్ళిపోవద్దండి. నగదు బహుమతి కూడా ఉంది. ట్రోఫీ తీసుకున్నామని మమ్మల్ని వెళ్ళిపోతుంది. నగదు బహుమతి ఉంది.